హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చెక్కలు చేసేద్దాం రండి నా స్టైల్లో. ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ముందుగా మనం ఒక 1 hour బిఫోర్ పెసరపప్పు నానబెట్టుకుని పెట్టేసుకోవాలి. ఒక 250 grams ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ నానబెట్టుకున్న పెసరపప్పు, సాల్ట్, కారం అండ్ కొంచెం ఘీ అండ్ వాటర్ వేసుకొని చపాతీ గోలాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 hours దానికి రెస్ట్ ఇద్దాం. సో ఆఫ్టర్ 2 hours ఆయిల్ పెట్టుకున్నాను నేను డీప్ ఫ్రైకి. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల చెక్కలు మనం ప్రెస్ చేసుకుందాం. సో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఐదర్ బటర్ పేపర్ కానీ, మిల్క్ పేపర్ కానీ, ఆయిల్ పేపర్ కవర్స్ ఉంటాయి కదా, అవి వాష్ చేసుకుని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను తీసుకున్న టైప్ ఆఫ్ కవర్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో అవి ఒకసారి వాష్ చేసేసి టిష్యూతో తుడిచేసాను. సో ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దాని మీద లైక్ ఏదైతే బాల్స్ చేసుకున్నామో దాన్ని థిన్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో థిన్గా ప్రెస్ చేసుకుంటే క్రిస్ప్గా మంచిగా ఉంటాయి. మనం జస్ట్ అంటే థిన్గా కాకుండా కొంచెం అట్లా లావుగా చేసుకుంటే లైక్ అవి సరిగ్గా ఫ్రై కాకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో అవి చెక్కలు క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. సో మీడియం ఫ్లేమ్ మీద లైక్ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఫస్ట్ బ్యాచ్ ఏమైందంటే హై ఫ్లేమ్లో పెట్టేసాను, అవి మాడిపోయాయి. సో అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి. నేను బ్యాచెస్ వైజ్గా చేస్తున్నాను అనమాట. సో నాకు ఎందుకు ఈ క్రేవింగ్స్ వచ్చాయి ఈరోజు అంటే, నేను ఇండియాని మిస్ అవుతున్నాను. యాక్చువల్లీ ఇది మా ఆంధ్రాలో చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి. సో నేను మా మమ్మీ, మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళందరినీ, మా వదిన వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను నేను యాక్చువల్లీ. సో వాళ్ళందరూ చేసుకుంటున్నారంట, వాళ్ళు పంపిస్తామన్నారు. సో వాళ్ళు పంపించే లోపల టైం పడుతుంది కాబట్టి నేను చేశాను అనమాట. సో వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, ఇట్స్ ఓకే. బట్ సో ఇట్లా నేను ఫస్ట్ టైం చేశాను, బాగానే వచ్చాయి ఇవి అనమాట. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.